ఏవైతే టెస్ట్ ఆల్రెడీ చేయించుకొని రిపోర్ట్లు పట్టుకొస్తాడో ఆ టెస్ట్లన్నీ మళ్ళీ వాళ్ళ హాస్పిటల్లో చేయించాల్సిందే అంటారు వాళ్ళు. ఒక మనిషికి 5-6 సార్ల కంటే జీవితకాలంలో ఎంఆర్ఐ చేయకూడదని నాడి చూసి 90% ప్రాబ్లం చెప్పగలిగేటోళ్ళు డాక్టర్. స్టెథోస్కోప్ పెట్టి సిచ్యువేషన్ ఏంటి అని అర్థం చేసుకోగలిగేటోళ్ళు డాక్టర్. అన్ఫార్చునేట్లీ హెల్త్ కేర్ ఇండస్ట్రీ టుడే స్టెథోస్కోప్ ఆర్నమెంట్ అయిపోయింది. స్కాన్లో ఫిలిం చూసి అర్థం చేసుకునే స్టేజ్ పోయి రేడియాలజిస్ట్ రాసే రిపోర్ట్ బట్టి ట్రీట్మెంట్లు ఇచ్చే దుర్గతికి వచ్చింది. పేషెంట్ గట్టిగా అడగొచ్చు, సార్ నేను చేయించుకుని నిన్న మొన్న చేయించుకున్న అన్ని టెస్టులు దీనిపైన ట్రీట్మెంట్ ఇస్తావా లేదా అని రుబాబు అడగచ్చు. ఎంఆర్ఐ మిషన్లు హాస్పిటల్ మ్యానుఫ్యాక్చర్ చేయలే కదా, రైట్, ఎవడో మ్యానుఫ్యాక్చర్ చేసిండు కదా, ఆడొక్కడే మ్యానుఫ్యాక్చరర్ కదా, ఇంకోటి లేడు కదా. మన అదే మిషన్ ఎవడు తీసినా అదే అవుట్పుట్ ఇస్తుంది కదా. అరే ఏం డిఫరెన్స్ వస్తుంది బై, గట్టిగా అడగండి. ఒక వ్యక్తి నీళ్ళే తాగలేండి, నీళ్లు తాగనందుకు మన ఒంట్లో వేడొచ్చి నా బ్లడ్ ఉడుకు రక్తం అంటే ఏమన్నా అర్థం ఉందా? నీళ్ళు తాగితే అయిపోయింది. Download ShareChat.